వెల్కమ్ టు ఆదాన్. ఈ రోజు మనతో శ్రీనివాసరావు గారు ఉన్నారు, ఫైనాన్షియల్ అండ్ ఇన్సూరెన్స్ అడ్వైజర్. హాయ్ సార్, ఎలా ఉన్నారు? ఫైన్ సార్. సార్, చాలా మంది పేరెంట్స్ ఏంటంటే వాళ్ళ పిల్లలకి పెళ్లి చేయాలి అని ప్రతి ఒక్కరికి ఉంటుంది. సో దానికోసము ఇంతకుముందు కొంతమంది ప్లానింగ్ చేశారు, కొంతమంది చేయలేదు. కానీ ఇప్పుడున్న జనరేషన్లో ఏంటంటే మనము ప్లానింగ్ చేయాలి, మనం ఇలాంటి తప్పు చేయకూడదు అని కాన్షియస్గా ప్రతి ఒక్కరు కూడా ఇలాంటి డెసిషన్ తీసుకుంటున్నారు. సో ఇప్పుడు ఎవరైనా వాళ్ళ చైల్డ్ ఎడ్యుకేషన్ కోసం కానివ్వండి, మ్యారేజ్ కోసం కానివ్వండి, ఫ్యూచర్కి ఒక లంసమ్ అమౌంట్ మన దగ్గర ఉండాలి అంటే ఎలా ప్లాన్ చేసుకోవాలి? ఎల్ఐసిలో ఒక 25 to 30 డిఫరెంట్ పాలసీస్ ఉంటాయండి. ఒక్కొక్క పాలసీ ఒక్కొక్క టార్గెట్ ఎయిమ్ కోసం ప్లాన్ చేస్తారు. సపోజ్ ఒక 27 years ఓల్డ్ ఎర్నింగ్ మెంబర్ ఒక పర్సన్, వాళ్ళకి మ్యారేజ్ అయ్యి ఒక 2 years అవుతుంది. 2 years న్యూ బార్న్ బేబీ ఉంటే కనుక, సపోజ్ ఆ అమ్మాయి డాక్టర్ అనుకోండి, వాళ్ళకి ఒక హైయర్ ఎడ్యుకేషన్ అంటే గ్రాడ్యుయేషన్ వచ్చినప్పటికీ, అంటే వాళ్ళు ఒక 18 years అట్లా వచ్చేసరికి వాళ్ళు గ్రాడ్యుయేషన్లోకి వస్తారు. అక్కడ 4-5 years డిపెండ్స్ అపాన్ వెదర్ దే ఆర్ టేకింగ్ ఇంజనీరింగ్ ఆర్ మెడిసిన్ ఇట్లా అనుకుంటే కనుక ఒక 4 to 5 years ఒక రెగ్యులర్ అమౌంట్ 100% గ్యారంటీడ్ అమౌంట్, ఇంకా మార్కెట్ ఫ్లక్చువేషన్స్ ఇంకా దేనితోనూ సంబంధం లేకుండా నాకు ఆ టైంకి ఆ అమౌంట్ కావాలి. తర్వాత ఒక 25 years ఏజ్ అప్పుడు ఆ అమ్మాయికి మ్యారేజ్ చేయాలి. ఈ రెండు మ్యాండేటరీ రిక్వైర్మెంట్స్ ఏ ఫ్యామిలీ మెంబర్కి అయినా సరే. అది అవాయిడ్ చేయకుండా కంపల్సరీగా ఒక స్మాల్ సేవింగ్స్, ఇప్పుడున్న ఖర్చులు చూసినాం, ఎడ్యుకేషన్ ఎక్స్పెన్సెస్ more than 10% per annum చొప్పున పెరుగుతుంది. అట్లాగే మ్యారేజ్ ఎక్స్పెన్సెస్ కూడా సిటీస్లో చాలా పెరిగిపోతుంది అట్లా. కాబట్టి ఈ రెండింటికి పర్ఫెక్ట్ ప్లానింగ్ ఉండాలంటే మనం ఎంత సేవ్ చేయాలి, ఎంత అమౌంట్, మన లైఫ్ స్టాండర్డ్స్ బట్టి, మన కమ్యూనిటీని బట్టి మనం ఎట్లాంటి కోర్సులు చేయించాలి, తర్వాత ఎట్లా మ్యారేజ్ చేయించాలని అంటున్నప్పుడు ఈ ఇన్ఫ్లేషన్ కాస్ట్ను కూడా కన్సిడరేషన్లో తీసుకోవాలి. ఇప్పుడున్న పరిస్థితుల్లో చూస్తే ఏదైనా ఒక గ్రాడ్యుయేషన్, ఒక ఇంజనీరింగ్ కానీ ఏదైనా చేయాలన్నప్పుడు కనీసం 1 lakh rupees లేకుండా అవ్వదు. అదే కమింగ్ 20 years చూస్తే ఇది కనీసం 4 to 5 lakhs పెరిగిపోతుందండి. అలాంటప్పుడు మన వచ్చే రెగ్యులర్ అమౌంట్స్లో, శాలరీస్లో కొంత కంపల్సరీ సేవింగ్ మోడ్ పెట్టుకుని దాంతో మనం జనరేట్ చేసుకుంటే ఒక కార్పస్ క్రియేట్ అయ్యి ఆ టైంకి టెన్షన్గా ఆ అమౌంట్స్ వచ్చేస్తుంటాయి. కరెక్ట్. మీరు చెప్పింది ఒక బేసిక్ ఫండమెంటల్స్ అనేది కరెక్ట్ సార్. కాకపోతే ఈ మధ్య చాలా మంది ఏమంటున్నారు అంటే ఇన్సూరెన్స్ని మీరు ఇన్సూరెన్స్ లాగానే చూడాలి, ఇన్వెస్ట్మెంట్స్ చేయకూడదు ఇన్సూరెన్స్లో అని చెప్తున్నారు. మరి దానికి మీ సమాధానం ఏం చెప్తారు? కొంతమంది వెస్టెడ్ ఇంట్రెస్ట్తో క్రియేట్ చేసిన ఒక రాంగ్ ప్రాపగాండా అండి. ఓకే. ఎందుకంటే ఒక ఎల్ఐసి ప్లాన్లో ఓన్లీ రిస్క్ అయితేనే అమౌంట్ ఇస్తారు అనేది చాలా 1-2 పాలసీలు ఉంటాయి అట్లాంటివి. కానీ ఒక నాకు మార్కెట్ ఫ్లక్చువేషన్స్ సంబంధం లేదు, కోవిడ్తో సంబంధం లేదు, ఉక్రెయిన్ వార్ నాకు సంబంధం లేదు, మా అమ్మాయి గ్రాడ్యుయేషన్ నేను పోస్ట్పోన్ చేయలేను, 1 year కూడా పోస్ట్పోన్ చేయలేను, ఆ టైంకి ఆ అమౌంట్ కావాలన్నప్పుడు మార్కెట్లో ఎట్లాంటి స్కీమ్స్ ఉన్నాయి? ఒక మ్యూచువల్ ఫండ్లో పెట్టినా, ఒక రియల్ ఎస్టేట్లో పెట్టినా, ఎందులో పెట్టినా సరే మనకు ఆ రిస్క్ అనేది ఉంటుంది. కానీ 100% గ్యారంటీగా గవర్నమెంట్ గ్యారంటీ ఇచ్చే స్కీమ్స్ ఎల్ఐసిలో ఉన్నప్పుడు వాటికి వెళ్ళటం అనేది ఉత్తమమైన పద్ధతి. ఎందుకంటే ఎల్ఐసిలో ఉన్న ప్లాన్స్ ఒక పర్టికులర్ బెనిఫిట్ కాదండి, దాంట్లో మల్టిపుల్ బెనిఫిట్స్ ఉంటాయి. అది ఒక కేస్ ఎగ్జాంపుల్తో చూద్దాం మనం ఎట్లా ఉంటాయి. ఇప్పుడు సపోజ్ ఇక్కడ మనం చూసినప్పుడు ఈ టేబుల్లో ఒక చిన్న ప్రెజెంటేషన్ అండి. ఒక 27 years ఎర్నింగ్ మెంబర్ మెయిల్ పర్సన్, వాళ్ళకి ఒక 2 years డాటర్ ఉందనుకోండి. ఎవరైనా వాళ్ళకి టార్గెట్ ఎట్లా ఉంటుంది? వాళ్ళు గ్రాడ్యుయేషన్కి వచ్చినప్పుడు 1st, 2nd, 10th class వరకు నా సేవింగ్స్తో నేను పే చేయగలను ఫీజులో. కానీ సడన్గా ఒకసారి గ్రాడ్యుయేషన్కి వచ్చినప్పుడు ఒక 20 years ఏజ్లో, లేదంటే 18 years ఏజ్లో అక్కడ హ్యూజ్ అమౌంట్ రిక్వైర్మెంట్ ఉంటుంది. ఇప్పుడున్న ఇన్ఫ్లేషన్ రేట్స్ బట్టి కానీ, కాస్ట్ ఆఫ్ ద ఎడ్యుకేషన్ కానీ. అలాంటప్పుడు నాకు మార్కెట్ రిస్క్తో సంబంధం లేకుండా నాకు 100% కావాలనుకుంటున్నప్పుడు ఎంత సేవింగ్ చేసుకోవాలి, ఎట్లాంటి అమౌంట్స్ వస్తాయి చూద్దాం. ఇప్పుడు 27 years ఏజ్ పర్సన్కి మనం ఒక 18,500 per month సేవింగ్ చేస్తే కనుక, ఇప్పుడు మన 3rd columnలో చూడండి ప్రీమియం ఉంది. ప్రీమియం అంటే మన శాలరీలో సేవింగ్స్. ఆ సేవింగ్స్ 2,22,077 rupees per annum. అలా 10 years పే చేయాలండి. అతనికి 36 years ఏజ్ వచ్చేంత వరకు. అంటే యావరేజ్గా మనకి 18,500 per month చొప్పున 10 years పే చేస్తే చాలు. దాని తర్వాత నెక్స్ట్ 6 years 97,408.
అంటే సుమారుగా 8,000 పర్ మంత్ కంటే తక్కువ. అతని బర్డెన్ ఇంకా తగ్గిపోతుంది. అట్లా ఒక 5 ఇయర్స్ పే చేయాలి, 6 ఇయర్స్ పే చేయాలి. ఓకే. 42 ఇయర్స్ ఏజ్ వచ్చారు. ఇది మన సేవింగ్స్, మన కమిట్మెంట్. ఇక్కడతో మన పేమెంట్ బర్డెన్ అయిపోతుంది. సో టోటల్ గా ఆయన పే చేస్తుంది ఎన్ని సంవత్సరాలు పే చేస్తున్నారు సార్? అంటే 2025 నుంచి 40 అంటే 90, అంటే మొత్తం టోటల్ 16 ఇయర్స్ పే చేస్తున్నారు. ఓకే. తర్వాత అతను టోటల్ గా నెక్స్ట్ టోటల్ గా 28,10,000 పే చేస్తున్నారు. ఓకే. అంటే అతను పే చేసిన లాస్ట్ పేమెంట్ అయిపోయింది. 2040లో లాస్ట్ పేమెంట్ అయిపోయింది. అంటే ఆ అమ్మాయికి 2 ఇయర్స్ బేబీ అనుకుంటే ఆ అమ్మాయికి 18 ఇయర్స్ వచ్చింది. 18 ఇయర్స్ అంటే ఒక గ్రాడ్యుయేషన్ ఫస్ట్ ఇయర్ కి ఎంటర్ అవుతుంది అమ్మాయి. అప్పుడు అతనికి 5,15,920 అమౌంట్. అలా 5 ఇయర్స్ అతనికి రెగ్యులర్ గా. ఇది సంవత్సరానికి ఒక సంవత్సరానికి 5,15,920 చొప్పున 5 సంవత్సరాలు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా గ్యారంటీ ఇచ్చిన స్కీమ్ అండి. ఇది ఎంత % రిటర్న్ సార్? ఇది ఇట్లా 5 ఇయర్స్ అయిపోయిన తర్వాత సుమారుగా ఆ అమ్మాయికి 25 ఇయర్స్ ఏజ్ అప్పుడు, అంటే పేరెంట్ కి 52 ఇయర్స్ ఏజ్ అప్పుడు ఇంకొక 52,50,000 రూపీస్ అతనికి అమౌంట్ వస్తుంది. అంటే దీంట్లో ఒక 2-3 పాలసీలు క్లబ్ చేస్తారండి. క్లబ్ చేయడం వల్ల ఏంటంటే ఆ పాలసీ హోల్డర్ కి రిటర్న్స్ అనేది మాక్సిమైజ్ అవుతుంది. సో ఇక్కడ దీంట్లో ఎడ్యుకేషన్ పర్పస్, మ్యారేజ్ పర్పస్, 2 పర్పస్ కలిపి ఆ ప్రీమియం అనేది ఒక పర్టికులర్ ఒక 2 మంచి ప్లాన్స్ తీసుకుని ఆ 2 క్లబ్ చేయటం వల్ల ఇది ఈ పాసిబిలిటీ మనకు వచ్చింది అనమాట. ఓకే. తర్వాత ఇది ఫస్ట్ బెనిఫిట్ అండి. అంటే ఆ పర్టికులర్ టైంలో ఎప్పుడైతే డేట్ ఆఫ్ కమెన్స్మెంట్ ఉందో 18 ఇయర్స్ తర్వాత 5 ఇయర్స్, 25th ఇయర్ తర్వాత 1 టైం లంసమ్ 52 lakhs, ఆ పర్టికులర్ డేట్ కి 100% గ్యారంటీగా ఆ అమౌంట్ అతని అకౌంట్ లో ఉంటుంది. దీంతో కోవిడ్ తో సంబంధం లేదు, ఉక్రెయిన్ వార్తో సంబంధం లేదు, ట్రంప్ వచ్చిన తర్వాత మార్కెట్ క్రాష్ అయితే సంబంధం లేదు, అతను ఏమైనా ల్యాండ్ కొంటే రిజిస్ట్రేషన్ ప్రాబ్లం లేదు, ఎంక్రోచ్మెంట్ ప్రాబ్లం లేదు, ఎట్లాంటి ప్రాబ్లం లేకుండా ఆ అమౌంట్ ఖచ్చితంగా వస్తుంది. మరి దీనికంటే ఇంకా గ్యారంటీగా ఇచ్చే స్కీమ్స్ ఏమున్నాయి? కాబట్టి ఇట్లాంటి వాటికి మాత్రం ఎవరైనా సరే ఎనీ ఫైనాన్షియల్ అడ్వైజర్ విల్ అడ్వైజ్ దట్ వాట్ ఎవర్ ద ఇన్వెస్ట్మెంట్స్ యూ ఆర్ హ్యావింగ్, you try to diversify it so that the risk will be minimized. కాబట్టి 2-3 ఇట్లో మనం ప్లాన్ చేసుకుని సర్ప్లస్ ఈ మ్యాండేటరీ రిక్వైర్మెంట్స్ కి ప్లాన్ చేసిన తర్వాత ఇప్పుడు ఎడ్యుకేషన్ కానీ, మ్యారేజ్ కానీ, 2 చిల్డ్రన్ ఉంటే వాళ్ళకి ఇద్దరికి, తర్వాత అతని పోస్ట్ రిటైర్మెంట్ స్కీమ్, పోస్ట్ రిటైర్మెంట్ ఎక్స్పెన్సెస్ ఒక పెన్షన్ లాగా కనీసం 15-20 ఇయర్స్, ఈ 3టికి ప్లాన్ చేసుకున్న తర్వాత అప్పుడు సర్ప్లస్ ఉన్న సేవింగ్స్ అతను మ్యూచువల్ ఫండ్ లో పెట్టుకోవచ్చు, రియల్ ఎస్టేట్ లో పెట్టుకోవచ్చు. కానీ ప్రతిదానికి కొంత రిస్క్ అనేది ఉంటుంది కదా, ఆ రిస్క్ అవాయిడ్ చేస్తుంది. ఇది ఫస్ట్ బెనిఫిట్ అండి. దీంట్లో సెకండ్ బెనిఫిట్ వచ్చేసరికి మీరు మిగతా ఏ ఇన్వెస్ట్మెంట్ స్కీమ్స్ లో పెట్టినా మనకు వచ్చే రిటర్న్ ట్యాక్సిబుల్ అవుతుంది. ఇప్పుడున్న మన ప్రజెంట్ కండిషన్ లో ఒక 33% ట్యాక్స్కే వెళ్ళిపోతే మనకి ఎంత బాధ ఉంటుంది. అదే ఇప్పుడు ఈ అమౌంట్స్ ఇప్పుడు ఇచ్చినవి 100% ట్యాక్స్ ఫ్రీ అమౌంట్స్. అంటే మనకి వేరే ఇన్వెస్ట్మెంట్ స్కీమ్స్ తో పోలిస్తే ఈ వచ్చిన రిటర్న్స్ అన్ని 33% కలుపుకోవాలి కదా దీనికి. సో దట్ ఈస్ ద లాజిక్ బిహైండ్ దిస్. థర్డ్ అనేది ఇప్పుడు మనకి ఒక 25 ఇయర్స్ ప్లాన్ మనం చూసుకున్నాం. 16 ఇయర్స్ అతను కట్టేటట్టు, 10 ఇయర్స్ 18,000, నెక్స్ట్ 5 ఇయర్స్ అతనికి 8,500 చొప్పున కట్టి, ఆ తర్వాత 18th ఇయర్ నుంచి ఒక 5 lakhs per annum చొప్పున 5 ఇయర్స్ వచ్చి 25th ఇయర్లో ఒక 52 lakhs వచ్చేటట్టు చూసుకున్నాం. మరి ఈ లాంగ్ టర్మ్ ప్లాన్లో, లాంగ్ టర్మ్ కూడా అనకూడదు, ఒక మీడియం టర్మ్ ప్లాన్లో అతనికి ఏమైనా ఫైనాన్షియల్ ఎమర్జెన్సీస్ కానీ ఎట్లయినా వచ్చి సడన్గా నేను పాలసీ ప్రీమియం కట్టలేను, లేదంటే ఇంకేమైనా ఆర్థికపరమైన ఇబ్బందులు వస్తే కనుక ఎల్ఐసి వాళ్ళు లోన్ ఆప్షన్ ఇస్తారండి. ఇప్పుడు మీరు చూడండి 1 year తర్వాత లాస్ట్ కాలంలో చూస్తే హీ ఈజ్ ఎలిజిబుల్ ఫర్ లోన్ ఆఫ్టర్ 1 complete year. అంటే ఒక ప్రీమియం పే చేసిన, ఒక సంవత్సరం ప్రీమియం పే చేసిన తర్వాత 1,11,000 నుంచి మీరు అక్కడక్కడ 26,90,000 దాకా 42 ఇయర్స్ ఏజ్ అప్పుడు. దాని తర్వాత కూడా వస్తుంది, కానీ ఆల్రెడీ రిటర్న్స్ స్టార్ట్ అయ్యాయి కాబట్టి ఆ లోన్ ఎలిజిబిలిటీ అమౌంట్ అనేది తగ్గుతుంది. 1,00,000 నుంచి 27 లక్షల వరకు మనకి ఎప్పుడు కావాలన్నా ఆ పర్టికులర్ అమౌంట్
మనం ఒక అప్లికేషన్ ఇచ్చి మన పాలసీ డాక్యుమెంట్ కనుక వాళ్ళకి ఇస్తే కనుక వితిన్ 4 days మన బ్యాంక్లో క్రెడిట్ అయిపోతుంది. ఓకే. ఇంట్రెస్ట్ కూడా చాలా తక్కువ ఇంట్రెస్ట్, నామినల్ ఇంట్రెస్ట్, 30 వడ్డీ అంటాం కదా, 9.5% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. అతను ఎప్పుడు కావాలంటే అప్పుడు మళ్ళీ తీర్చేసుకోవచ్చు. తీర్చుకోకపోయినా వాళ్ళు అడగరు, ఎవరు అడగరు, ఓన్లీ అతనికి ఇంట్రెస్ట్ యాడ్ అవుతుంటుంది అంతే. ఇది థర్డ్ బెనిఫిట్ అండి. ఫోర్త్ బెనిఫిట్, ఇప్పుడు మనం ఈ శతాబ్దంలో మనం అన్నిటికంటే విపత్కరమైన పరిస్థితి మనం చూసాం కోవిడ్ టైంలో. అంటే మన లైఫ్కి ఏది గ్యారంటీ లేదు అనే నిజం అందరికీ, ప్రపంచాన్ని అందరికీ తెలిసింది. వెదర్ యు ఆర్ 2 years బేబీ, వెదర్ యు ఆర్ 20 years యూత్ ఆర్ యు ఆర్ 60 years పర్సన్, రిస్క్ అనేది ఎప్పుడైనా ఎవరికైనా ఏదైనా రూపంలో రావచ్చు. మరి ఇక్కడ ఫ్యామిలీ పర్సన్ ఒకళ్ళే ఉన్నప్పుడు, హౌస్ వైఫ్ ఉన్నప్పుడు, ఆ తర్వాత వాళ్ళ చిల్డ్రన్ కనీసం 25 years వరకు ఎర్నింగ్ మెంబర్ అవ్వలేరండి. మరి ఈ లోపల ఇతనికి ఏమైనా రిస్క్ జరిగితే వాట్ విల్ బి ద ఫైనాన్షియల్ కండిషన్, వాట్ విల్ బి దేర్ ఎడ్యుకేషన్, మ్యారేజ్ అండ్ దేర్ డే టు డే లివింగ్. అవి స్పాయిల్ అవ్వకుండా ఉండాలంటే, అవి డిస్టర్బ్ అవ్వకుండా ఉండాలంటే ఎల్ఐసికి మించిన స్కీమ్ ఇంకేదే ఉండదండి. దీంట్లో మనం చూస్తే కనుక మిగతా మనం గోల్డ్లో పెట్టండి ఇన్వెస్ట్మెంట్, మ్యూచువల్ ఫండ్లో పెట్టండి, రియల్ ఎస్టేట్లో పెట్టండి, ఏదన్నా బ్యాంక్ ఫిక్స్డ్ డిపాజిట్లో పెట్టండి, దేంట్లో పెట్టినా సరే మనం ఇచ్చిన దానికి గ్యారంటీ లేదు. ఇంకొకటి ఒక సర్టెన్ అమౌంట్ ఆఫ్ రిస్క్ ఉంటుంది. తర్వాత ఇంకోటి ఏంటంటే దాంట్లో ఇన్సూరెన్స్ కవరేజ్ లేదు. మనం 20 years ఒక ప్లాన్ చేసి పెడతాము, 10 years తర్వాత రిస్క్ ఏంటి, మనం ప్రపోర్షనట్గా ఎంతైతే పెడతామో అదే ఇస్తాడు కానీ ఎక్కువ ఇవ్వడు. అదే ఇప్పుడు దీంట్లో తీసుకుంటే కనుక ఇఫ్ యూఆర్ గోయింగ్ టు ద 4th and 5th కాలమ్స్, న్యాచురల్ యాక్సిడెంట్, మనం పే చేసేది ఎంతండి ఫస్ట్ నుంచి మనం పర్ మంత్ ఒక 18,500 పే చేస్తున్నాం. కానీ మన పేరు మీద 35.5 lakhs మన న్యాచురల్ రిస్క్, మనకి ఏమైనా ఆ ఎర్నింగ్ మెంబర్ పాలసీ హోల్డర్కి ఏమైనా రిస్క్ అయితే కనుక ఏదైనా డిసీజ్ వల్ల ఎల్ఐసి విల్ పే 33.5 lakhs టు ద నామినీ అండ్ ద పాలసీ విల్ కమ్ టు ద క్లోజ్ ఈవెన్ దో హీ హాస్ పేడ్ ఓన్లీ 18,500 ఉంది. అదే కనుక ఈ రిస్క్ అనేది యాక్సిడెంటల్ వల్ల అయితే ద నామినీ విల్ బి గెటింగ్ 69.5 lakhs, అంటే 70 lakhs. అతను పే చేసిన 18,000కి 17.5 lakh పే చేసి ఇచ్చేస్తారు. అలా ఈ ఇన్సూరెన్స్ కవరేజ్ డే 1 అతను పాలసీ నెంబర్ పడినప్పటి నుంచి టోటల్ టర్మ్ వరకు ఉంటుంది. మీరు చూడండి 35.5 lakhs నుంచి 58.5 lakhs వరకు ఉంది. దాని తర్వాత మనకి రిటర్న్ స్టార్ట్ అవుతున్నప్పుడు మళ్ళీ ఇన్సూరెన్స్ కవరేజ్ తగ్గుతుంటుంది. అదే ఇప్పుడు యాక్సిడెంటల్ కవరేజ్ లో మళ్ళీ పైకి వెళ్ళండి, 69.5 lakhs నుంచి 92,85,000 వరకు పెరుగుతుంది. మళ్ళీ ఇంకో నెక్స్ట్ 5 years మళ్ళీ తగ్గుతుంటుంది. సో ఈ బెనిఫిట్ ఇంకేదన్నా స్కీమ్ లో ఉందా అంటే మనం పే చేసిన దానికి సంబంధం లేకుండా ఎప్పుడైతే రిస్క్ అయితే నామినీగా ఆ అమౌంట్ వెళ్ళిపోతుంది. కరెక్ట్. సో మన మ్యాండేటరీ రిక్వైర్మెంట్స్, ఎడ్యుకేషన్ కానీ, మ్యారేజ్ కానీ, వాళ్ళ పెన్షన్ స్కీమ్స్ కానీ ఏదైనా సరే డిస్టర్బ్ అవ్వకుండా వచ్చేది ఎల్ఐసి కానీ, లైఫ్ ఇన్సూరెన్స్ కానీ, లేదంటే ప్రైవేట్ ఇన్సూరెన్స్ కంపెనీ కానీ, దీనికి మించిన స్కీమ్స్ ఏది ఉంటుంది. కరెక్ట్. ఇప్పుడు మీరు ఇంకొక మాట ఇంతకుముందు అడిగారు, ఏమడిగారు, దీంట్లో ఎంత ఇప్పుడు రిటర్న్ వర్కౌట్ అవుతున్నాయి. దీంట్లో రిటర్న్ వర్కౌట్ అనేది కూడా ఒక ఇర్రెలవెంట్ క్వశ్చన్ అని నేను చెప్తాను. ఎందుకంటే సపోజ్ మీకు ఒక మ్యారేజ్ అయ్యి 5 years అయింది. మ్యారేజ్ డేకి మీ వైఫ్కి ఒక నెక్లెస్ కొందాం అనుకున్నారు, కొన్నారు, సుమారుగా 1 lakh అయింది. వాట్ ఈస్ ద రిటర్న్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్? దట్ ఈస్ బాట్ ఫర్ ప్లెజర్. సో the best gift you can give it to your beloved family members, being a wife or children or whatever it may be, for their welfare. They are totally depending on you and for their total career and life goals. This is the best gift you can give it to your family members. So ఇందులో రేట్ ఆఫ్ రిటర్న్స్ గురించి మాట్లాడకూడదు. రేట్ ఆఫ్ రిటర్న్ గురించి మాట్లాడినా సరే you compare with another insurance policy. Another insurance policy of a private company or any other company. 24 companies ఉన్నాయండి ఎల్ఐసితో పాటు. వాటిలో 1 to 1 కంపేర్ చేయండి, యాపిల్ టు యాపిల్ కంపేర్ చేయండి. ఎందుకంటే దీంట్లో మనం పెట్టిందంత, ఇప్పుడు మనం బ్యాంక్లో ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తున్నాం, లేదంటే ఒక గోల్డ్ ఒక 1 lakh rupees మనం ఒక 10 lakh rupees వర్త్ ఆఫ్ గోల్డ్ కొన్నాం. ఒక 20 years అయిన తర్వాత ఇంత పెరిగిందంటే మనం
రిటర్న్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ ROI క్యాలిక్యులేట్ చేయొచ్చు. కానీ ఇక్కడ మీరు పెట్టేది ఏంటి, ఇక్కడ రికరింగ్ డిపాజిట్ లాగా చేస్తున్నాను. అంటే మంత్లీ పే చేస్తున్నాను. కాబట్టి యూ కెన్ నాట్ కంపేర్ ఏ రికరింగ్ డిపాజిట్ విత్ ఏ ఫిక్స్డ్ డిపాజిట్. సెకండ్ది, అక్కడ వచ్చే రిటర్న్స్ ట్యాక్సిబుల్, ఇక్కడ వచ్చే రిటర్న్స్ ట్యాక్సిబుల్ కాదు. థర్డ్ది, అక్కడ ఏ ఇన్వెస్ట్మెంట్ స్కీమ్స్లోనూ మీకు లోన్ ఎలిజిబిలిటీ ఉండదు. ఇక్కడ మరి ఎప్పుడు కావాలంటే అప్పుడు మనం వితౌట్ బై డిమాండ్ వీ కెన్ టేక్ ఎ లోన్. మ్యూచువల్ ఫండ్లో లోన్ వస్తుంది కదా సార్? మ్యూచువల్ ఫండ్ లో లోన్ వస్తుంది. ఎంత ఉంటుంది? రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 24 to 36% వస్తుంది. బట్ ఆప్షన్ ఇస్ దేర్. కరెక్ట్. కాకపోతే ఏంటంటే సార్, ఇప్పుడు ఒక పర్సన్ ఇన్వెస్ట్మెంట్ చేయాలి అంటే లాంగ్ టర్మ్ లో మనకు ఇండెక్స్ ఫండ్స్ లో ఇన్వెస్ట్మెంట్ చేస్తే యావరేజ్ గా రిటర్న్స్ అనేది వస్తాయి అని చెప్తున్నారు చాలా మంది. సో అక్కడ ఇన్వెస్ట్మెంట్ చేసుకొని నాకు న్యాచురల్ అండ్ యాక్సిడెంటల్ కవర్ కోసం నేను ఒక ఇన్సూరెన్స్ పాలసీ తీసుకుంటే అయిపోతుంది కదా అని ఒక థాట్ రావచ్చు. సో పర్సన్ వ్యాలిడ్ క్వశ్చన్. అలాంటప్పుడు ఏం చేస్తున్నాడంటే ఒక టర్మ్ ఇన్సూరెన్స్ పాలసీ తీసుకున్నారు. సపోజ్ ఎట్ అన్ ఏజ్ ఆఫ్ 25 years ఒక కొత్తగా జాబ్ వచ్చిన తర్వాత ఒక 1 crore 2 crores టర్మ్ పాలసీ తీసుకున్నారు. ప్రీమియం విల్ బి వెరీ మీగర్, కరెక్ట్, చాలా తక్కువ ఉంటుంది. మిగతాదంతా నేను మ్యూచువల్ ఫండ్స్ లో పెట్టుకుంటాను. కోవిడ్ వచ్చినప్పుడు ఏమైందండి? లాంగ్ టర్మ్ కోసం అదే అంటారు, లాంగ్ టర్మ్ గురించి ఎంత మందికి ఆ అవగాహన ఉంటుంది. ఎందుకు స్టాక్ మార్కెట్ లో 90% of the investors are losing the money and that loss is being taken as a profit by only 10% of the people. Because without study, without proper analysis, without proper knowledge they are investing with them. Correct. And when the market is crashing with a lot of tension and fear, they were selling at a loss. Correct. And when the market is zooming, they are purchasing like a craze. And with what? With the recommendations, with the online, all those things. But I think the person is properly analyzing it, keeping as a long-term goal. And when the market crashes, let them purchase it. When the market booms, let them make a profit. But here one more question will come. Where is the lowest point and where is the highest point? So systematically, step by step, you have to purchase it. Step by step, you have to sell it. Exactly. So how many people are having that type of knowledge? Correct. So the people who are not having that type of knowledge are choosing the mutual fund or SIP. But here also, whether it is a mutual fund, whether it is a SIP, because of the Trump last 1 month, we are seeing how the market is crashing. So whether SIP or mutual fund can be an exception for this one. And during this last, suppose in the COVID time, 2020 to 2022, ఒక 2 years మార్కెట్ కాదు ఏ బిజినెస్ అయినా డౌన్ అయిపోయినండి. ఆ టైంలో మీ అబ్బాయి గ్రాడ్యుయేషన్ వచ్చినప్పుడు, లేదంటే మీ అమ్మాయి మ్యారేజ్కి వచ్చినప్పుడు, కెన్ యూ పోస్ట్పోన్ దీస్ ఈవెంట్స్? చేయలేము. అట్లాంటప్పుడు మాత్రమే ఇలాంటి మ్యాండేటరీ రిక్వైర్మెంట్స్కి మనం గ్యారంటీడ్ స్కీమ్స్, ఎల్ఐసి ఆర్ వాట్ ఎవర్ ఇట్ మే బి, ఎనీ ఇన్వెస్ట్మెంట్ ఓరియంటేషన్ యూ కెన్ హ్యావ్ ఇట్, బట్ డోంట్ ఇన్వాల్వ్ ద రిస్క్ ఇన్ దట్ వన్. కరెక్ట్. దెన్ ఆఫ్టర్ మీటింగ్ దీస్ 2-3 పెన్షన్ స్కీమ్స్, ఎడ్యుకేషన్, మ్యారేజ్ స్కీమ్స్, మ్యారేజ్ నీడ్స్, ఇవన్నీ ఫుల్ఫిల్ అయిన తర్వాత దానికి పక్కా మీరు ప్లానింగ్ చేసుకున్నారు. మీరు మ్యూచువల్ ఫండ్లో పెట్టుకోండి, రియల్ ఎస్టేట్లో పెట్టుకోండి, దాంట్లో అప్స్ అండ్ డౌన్ వచ్చినా మీకేం బాధ లేదు. కరెక్ట్. ఐ థింక్ ప్రతి ఒక్కరికి కూడా ఒక మంచి ఫైనాన్షియల్ అడ్వైజర్ ఉండాలి గైడ్ చేయడానికి. ఎందుకంటే ప్రతి ఒక్కరికి డిఫరెంట్ నీడ్స్ ఉంటాయి కాబట్టి వాళ్ళకి తగ్గట్టు ఫైనాన్షియల్ అడ్వైజర్ అనేది వాళ్ళకి గైడ్ చేయగలుగుతారు. ఇప్పుడు మీరు చెప్పారు సడన్ గా మార్కెట్స్ పడ్డాయి. సో పీపుల్ ఆర్ హ్యావింగ్ ద క్రేజ్ దట్ ఫర్ ఎనీ ప్రోడక్ట్, ఎనీ సర్వీస్, దే ఆర్ టోటల్లీ డిపెండింగ్ అపాన్ ద ఆన్లైన్ సర్వీసెస్. Suppose if you want to study, if you want to keep in the education for your beloved son, maybe for 10th class or 12th class, there are online options are also available now. Will you choose online education? కాదు, మీరు అక్కడ స్కూల్ కి పంపించి 2 లక్షలు ఎవ్రీ ఇయర్ పే చేసి స్కూల్ బస్సు పే చేసి మీరు చేస్తున్నారు. ఎందుకంటే అక్కడ చదువు ఒకటే కాదు, కల్చర్, ఎన్విరాన్మెంట్ ఈజ్ ఆల్సో ఇంపార్టెంట్. కరెక్ట్. అట్లాగే సపోజ్ ఒక ఫ్యామిలీ పర్సన్కి ఒక 2 years కిడ్ ఉన్నాడు, సడన్గా ఏదో డిసీజ్ వచ్చింది, లేదంటే ఏదో ఫెయింట్ అయ్యాడు. కెన్ యూ గో ఫర్ ఆన్లైన్ డాక్టర్ కన్సల్టేషన్ కూడా ఉంటుంది కదా హెల్త్ ఇన్సూరెన్స్లో.
ఆన్లైన్ కన్సల్టేషన్ కూడా ఉంటుంది కదా. కెన్ యూ గో ఫర్ ఆన్లైన్? వై యూ విల్ బి రన్నింగ్ టు ద కార్పొరేట్ హాస్పిటల్? ఎవ్రీథింగ్ కెనాట్ బి డన్ ఆన్లైన్. ఎవ్రీథింగ్ కెనాట్ బి చూజన్ ఫ్రమ్ ద ఆన్లైన్. హైబ్రిడ్ అయినా ఉండాలి. పర్చేసింగ్ త్రూ ఆన్లైన్, హ్యావ్ ఏ యువర్ ఓన్ అనాలిసిస్ ఆర్ టేక్ ఏ ప్రాపర్ ఫైనాన్షియల్ కన్సల్టెంట్, financial advisor consultancy, and accordingly you go. Correct. And not only the advisor, the after sales service also very, very important. When really some problem comes during this 10-15 years term, when to divert the mutual fund products, suppose large cap, mid cap, small caps ఉంటాయి, ఎప్పుడు దీంట్లో వచ్చి దాంట్లో డైవర్ట్ అవ్వాలి, ఎప్పుడు స్విచ్ ఆఫ్ చేయాలి, ఎప్పుడు మనం ప్రాఫిట్ బుక్ చేసుకోవాలి, ఎప్పుడు మళ్ళీ ఇన్వెస్ట్మెంట్ ఉంటాయి కొత్త కొత్త. ఇప్పుడు 10 years బ్యాక్ ఏదైతే లైమ్ లైట్లో ఉందో ఒక టెంపుల్టన్ కానీ ఇంకేదైనా కానీ, ఇప్పుడు అది లేదు. ఇప్పుడు మళ్ళీ వేరే వచ్చాయి. ఒకప్పుడు లార్జ్ క్యాప్ ఉన్నది, ఇప్పుడు స్మాల్ క్యాప్ లైమ్ లైట్లో ఉండొచ్చు. సో ఆల్వేస్ కాన్స్టెంట్ అనాలిసిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. దానికోసమే మన మ్యూచువల్ ఫండ్ మేనేజర్ అని ఉంటారు, ఫండ్ మేనేజర్ అని ఉంటారు, వాళ్ళ ఇంపార్టెన్స్ వాళ్ళకు ఉంటుంది. కరెక్ట్. థ్యాంక్ యూ సార్, చాలా మంచి ఇన్ఫర్మేషన్ తెలియజేశారు. థ్యాంక్ యూ సో మచ్.